ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతిరోజు కూడా మీ కుటుంబంలో కుటుంబారాధన చేసుకోవటం ద్వారా బిడ్డలు ఆత్మీయంగా బలపడతారు. వారు కూడా వ్యక్తిగత ప్రార్థన నేర్చుకుంటారు. అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ సుశ్రీలత యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనియ్యడు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనియ్యడు. ఆమేన్. ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తున్నారో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారిని దేవుడు ఎన్నడూను కదలనియ్యడు. అంటే కదలనియ్యకపోవడం అంటే ఏంటి? మనము త్రొట్టిల్లము, దేవుని దగ్గర నుంచి మనము అటు ఇటుగా వెళ్ళము. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నా దేవుడు ఏ వాగ్దానం అయితే చేశారో అది తప్పక కార్యము చేస్తారని నిరీక్షణ కలిగి సొంత ప్రయత్నాలు చేయకుండా ఎవరు ఏది చెప్పినప్పటికీ ఆలస్యం అయిపోతుంది, ఇంకా జరగలేదు అన్నా సరే నా దేవుడు నాకు మాట ఇచ్చారు కాబట్టి తప్పక నా జీవితంలో కార్యము జరుగుతుందని నిరీక్షణ కలిగి వారు దేవుని కార్యము కొరకు కనిపెట్టుకొని ఉంటారో, అలా ఎవరైతే దేవుని మీద ఆధారపడి నీతిమంతులుగా జీవిస్తూ ఉంటారో దేవుడు ఆయన కార్యముల ద్వారా వాళ్ళని స్థిరపరుస్తూ ఉన్నారండి. కాబట్టి దేవుని మీద ఆధారపడిన బిడ్డల్ని, నీతిమంతులను, యథార్థవంతులను, ఎవరైతే దేవుణ్ణి ఆయన సొంత రక్షకుడిగా చేసుకుని దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వారిని దేవుడు ఎన్నడూను కదలనియ్యడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనెను. మనం ఏమి చేయాలంటే మనకున్న భారం యావత్తు కూడా దేవుని మీద మోపాలండి. అంటే దేవునికి అప్పగించాలి. ఏ సమస్య అయినప్పటికీ, ఏ భారం అయినప్పటికీ కూడా, అది అనారోగ్యము కానీ, అప్పు కానీ, ఏదైనా నింద కానీ, అవమానము కానీ, ఉద్యోగం రాకపోవడం కానీ, గర్భఫలం పొందుకోకపోవడం కానీ, ఈ వివాహ విషయంలో కానీ, ఏదైనప్పటికీ కూడా ఎలాంటి భారాన్ని నువ్వు మోస్తూ ఉన్నావో ఆ భారం యావత్తు కూడా నువ్వు దేవుని మీద మోపినప్పుడు ఆయనే నిన్ను ఆదుకొనును. ఏ విధంగా దేవుడు ఆదుకుంటారంటే ఆయన కార్యముల ద్వారా దేవుడు ఆదుకుంటూ ఉంటారు. అంతేకాకుండా దేవుడు ఏం చేస్తారండి, ఆయన కార్యముల ద్వారా మనల్ని స్థిరపరుస్తూ ఉన్నారు. అందుకే దేవుడు నీతిమంతులను ఎన్నడూను కదలనియ్యడు. అటు ఇటుగా ఉండరండి. ఎందుకంటే నా దేవుడు మాట ఇచ్చారు, తప్పక కార్యం జరుగుతుందని నమ్మికతో వాళ్ళు దేవుని కొరకు, ఆయన చేసే కార్యము కొరకు కనిపెట్టుకుని ఉంటారు. కాబట్టి దేవుడు వారి జీవితాల కార్యాలు జరిగించి వాళ్ళు స్థిరపరుస్తున్నారు. కాబట్టి మనము కూడా దేవుని యందు నమ్మిక ఉంచుదామండి. నీతిమంతులుగా జీవిద్దాము. మన భారం యావత్తు దేవుని మీద మోపి దేవుడు మన జీవితాల కార్యాలు జరిగిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లోకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, ఎవ్వని బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలిభాగస్తులే భారము కలిగి ప్రార్థన చేర్చిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
విడుదలిచ్చు మాట స్వస్థపరచు